హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పప్పు రసం చూపిస్తానన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. చూద్దాం, వీడియోలోకి వచ్చేయండి. ఏం లేదు, ఒక పిరుకుడు కందిబ్యాలు తీసుకొని మంచిగా కడుక్కొని 2 పచ్చిమిరపకాయలు, 2 టమోటాలు, కొంచెం పసుపు వేసి సగం కందిబ్యాలు ఉడికేలాగా ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఒక ఎర్రగడ్డ తీసుకొని పెద్ద పెద్ద ఉప్పులుగా 4 ఉప్పులు కోసి వేసుకోవాలన్నమాట. అలాగే అది ఉడికేలోగా దీనిలోకి మనం ఇలా అయితే దంచుకుందాము. మిరియాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయ, తెల్లవాయి వేసి మెత్తగా ఇలా దంచుకోవాలన్నమాట. దంచుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇలా కందిబ్యాళ్ళు మంచిగా ఉడికిన తర్వాత మంచిగా ఎనుపుకొని మనం చింతపండు ఒక నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకొని మంచిగా పిసుక్కొని ఆ రసం అంతా దీంట్లో పోసేసుకొని సాల్ట్ వేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి దీనికి పోపు పెట్టుకుందాము. 2 స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి మంచిగా వేగిన తర్వాత ఈ మనం దంచుకున్నది ఏదైతే ఉందో అది కూడా వేసి కరివేపాకు వేసి మెయిన్ దీంట్లోకి ఇంగువ అనమాట. ఇంగువ ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట. ఆ ఇంగువ అనేది వేస్తేనే మంచి స్మెల్ వస్తూ రసం చాలా బాగుంటాయి. అలా వేగిన తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో అవి కూడా ఆ తిరగబాతలో పోసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా ఉడకనివ్వాలన్నమాట. అప్పుడే ఆ మిరియాలు అనేది, ఆ తెల్లబాయ అనేది మంచిగా రసానికి పట్టి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండిందనమాట. దీంట్లోకి నేను చికెన్ నాటుకోడి ఫ్రై అయితే చేశాను. ఒక ఎర్రగడ్డ, ఒక టమోటా, ఒక పచ్చిమిరపకాయ, పసుపు, కరివేపాకు, టమోటాలు అన్నీ కోసి వేసి ఉప్పేసి 5-6 విజిల్లు వచ్చేదాకా కుక్కర్లో పెట్టాను అనమాట. ఆ తర్వాత బానట్లో పోసి కొంచెం ఆయిల్, మిరప్పొడి, ధనియాల పొడి, దాంట్లోకి చికెన్లోకి ఏమేమి కావాలో అన్నీ వేసి మంచిగా ఫ్రై చేశాను. తర్వాత వచ్చేసి వేడి వేడి అన్నం చేసి ఈ రసం పోసుకొని ఆ చికెన్ నంచుకొని తింటుంటే చాలా బాగుండిందనమాట. రసానికి వచ్చేసి ఆ ఎర్రగడ్డలు పచ్చిగా ఉడికిన ఎర్రగడ్డలు, మంచిగా కరివేపాకు, ఆ మిరియాలు చాలా బాగుండింది. రసం అయితే చాలా టేస్ట్ ఉండింది కూడా. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.